హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ తెలుగు. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2025కి సంబంధించి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరుతున్నారో సో మీ అందరికీ సంబంధించి ఈ యొక్క ఫిజిక్స్ వెరీ ఇంపార్టెంట్ పేపర్ అయితే పెడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పేపర్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఇయర్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క పేపర్ని అయితే బాగా చూసుకోండి. అలాగే ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి అయితే వెరీ ఇంపార్టెంట్ పేపర్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం పేపర్ అయితే చూసుకుందాం. సో పేపర్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా బాగా చూసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. ముందుకైతే మనం సెక్షన్ ఏ వచ్చేసరికి మనకి ఇక్కడ 2 మార్క్స్కి సంబంధించి టోటల్గా 10 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. తర్వాత సెక్షన్ బి వచ్చేసరికి 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారనమాట. టోటల్గా మనకి 8 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఎనీ 6 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో చూసారు కదా. అలాగే ఇంకొక విషయం వచ్చేసరికి చాలామంది ఏమంటున్నారంటే, బ్రో ఇది రియల్ పేపర్ అయినా ఇది మేము ప్రిపేర్ అవ్వచ్చా, పక్కగా ఇదే వస్తుందా అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. 4 మార్క్స్కి సంబంధించి టోటల్గా 8 క్వశ్చన్స్ అయితే ఇచ్చారనమాట. ఎనీ 6 క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో పేపర్ మోడల్ వచ్చేసరికి ఇలానే ఉంటుందన్నమాట సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో కూడా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే బెటర్మెంట్ రాస్తున్నారో సో మీరందరూ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి పక్కాగా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో మెయిన్గా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచే ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. సో మేము మొత్తం కూడా చెక్ చేసాము. కాబట్టి బెటర్మెంట్ రాసే వాళ్ళందరూ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి పక్కాగా అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా చెక్ చేయండి. అలాగే సప్లిమెంటరీ రాస్తున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ యొక్క ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది పాస్ అయ్యి ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, లేదంటే వాళ్ళు ఏమైనా నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే కనుక సో ఆ నోట్స్ అనేది మీరు తీసుకొని దాన్ని అయితే ప్రిపేర్ అవ్వండి, పక్కాగా మీరు పాస్ అవుతారనమాట. అలాగే మీరు కూడా వీలైతే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్ని కూడా చెక్ చేయండి. సో చూసారు కదా, ఇదన్నమాట పేపర్. వీడియోస్ లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.